ఎంత నెగిటివిటీ ఉన్నప్పుడు పాజిటివ్గా మాట్లాడేటువంటి పని మనం చేయకూడదు. అంటే మొండి ధైర్యం ఇవ్వకూడదు. ధైర్యం చెప్పడం వేరు, మొండి ధైర్యం ఇవ్వడం వేరు. నేను ఇండస్ట్రీలో ఉన్న వాటిలో ఏం చేస్తానంటే కొద్దిగా పెద్ద కంపెనీలు అంటే 6-7 వేల కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న డిఫెన్స్ సెక్టర్లో ఉన్న షేర్లన్నీ కూడా మీ స్క్రీన్ మీద పెడుతున్నాను. అది కనుక మీరు చూసుకున్నట్లయితే మొట్టమొదటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వచ్చింది, 49% పెరగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి. తర్వాత భారత్ డైనమాటిక్స్, అవి రెండు మీరు చెప్పడానికి కూడా కారణం అదే. అది చూస్తే 47% ఉంది. సోలార్ ఇండస్ట్రీస్ 36% ఉంది. జెన్ టెక్నాలజీస్ 35%. మెజగాన్ డాక్ చూస్తే 30%. ఎందుకు మెజగాన్ డాక్ను నేను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చెప్పానంటే దాని యొక్క మార్కెట్ క్యాప్ ఎక్కువ, భారత్ డైనమాటిక్స్ కూడా మార్కెట్ క్యాప్ ఎక్కువ. అంటే పెద్ద కంపెనీలు అయ్యిండి కూడా స్కోప్ ఉంటే మనకు ధైర్యం ఉండాలి అనమాట. దాని కనెక్ట్ ఉంది గార్డెన్ షిప్ బిల్డింగ్ కూడా ఇంకా 27% ఉంది. తర్వాత హ్యాపీ ఫోర్జింగ్ అయితే చూస్తే 24%. ఆ తర్వాత కొద్దిగా తక్కువ జ్యోతి సిఎన్సీ అయితే 19%, భారత్ ఫోర్జ్ అయితే 19%. ఆ తర్వాత ఇండిజియన్, ఆస్ట్రా మైక్రోవేవ్, డేటా ప్యాటర్న్స్ ఉన్న ఆఖరి రెండు మాత్రం ఆల్రెడీ ఓవర్ ప్రైస్ గా కనబడుతున్నాయి ఎంత మార్కెట్ కరెక్షన్ వచ్చినా కూడా. సో మీరు డిఫెన్స్ అనగానే డిఫెన్స్ కనబడి అన్ని కొనుక్కోవడం కాదు, అందులో కూడా ఎన్నిక చేసిన షేర్లే కొనుక్కోవాలి. ఇలా ఉన్న వాటిలో మంచి చెప్తే నా లెక్క ప్రకారం గ్రీన్ లో వేసిన టాప్ 5 కంపెనీస్ నా లెక్క ప్రకారం ఈ రోజున కొనుక్కోవడానికి అనువు. ఇంకా కొద్దిగా ధైర్యం చేస్తాను అంటే గార్డెన్ రీచ్ కూడా. కానీ ఇలా కొనుక్కోమన్నాం కదా అంటే మీరు ఉన్న షేర్లన్నీ అమ్మేసి షిప్పింగ్ దీనిలో డిఫెన్స్ లోకి రమ్మని కాదు. మీరు చేయవలసింది డిఫెన్స్ సెక్టర్ లో మీ ఎక్స్పోజర్ 20% కన్నా పెరగకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా మీరు చెప్పిన 5 కంపెనీలు కొనాలంటే నష్టం వచ్చింది అన్నారనుకోండి, ఒకవేళ నేను నవ్వుతాను తప్పితే అంతకన్నా బాధపడవలసిన అవసరం ఉండదు. సో గుర్తుంచుకోండి, ఇండస్ట్రీ మంచిది, ప్రాస్పెక్ట్స్ అమోఘంగా ఉన్నాయి, కానీ 20% కన్నా ఎక్కువ పెట్టే ధైర్యం మాత్రం చేయరని నేను భావిస్తున్నాను. స్పెసిఫిక్ గా ఇటువంటి కాన్ఫ్లిక్ట్ సినారియోలో ఎటువంటి ఇండస్ట్రీస్ వైపు దృష్టి పెట్టచ్చు, ఆ ఇండస్ట్రీస్ లో ఏవైనా స్టాక్స్ కొంచెం బెటర్ చాయిసెస్ ఏంటి అనే దాన్ని ఫోకస్ గా పెట్టుకుని ఆ హార్డ్ కాపీ ఆఫ్ దట్ లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్, లిస్ట్ ఆఫ్ స్టాక్స్ అనేది మొట్టమొదటిసారిగా ఒక్కసారి విజయవాడ ఈవెంట్కే పరిమితం చేసి, అంటే ఇట్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ అదర్ ఫోరమ్స్, ప్యూర్గా విజయవాడ వాళ్ళకే అంకితం చేద్దాం అనే ఉద్దేశంతో వీ విల్ ఆల్సో ట్రై అండ్ గెట్ ఇట్ స్టార్టెడ్. సో అది కూడా ఒక మేజర్ డ్రా అవుతుంది. సో తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. వీ హోప్ టు సీ యూ ఆల్ దేర్.